క్రీస్తు నామములో మీ అందరికి వందనములు. హల్లెలూయా. చూడండి, ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే అపోస్తుడైన పేతురు గారు చెప్తూ ఉన్నాడు, మనము ఏం కావాలంటే మన జీవితానికి ఏం కావాలో తెలుసా? మారు మనసు కావాలంటూ ఉన్నాడు. హల్లెలూయా. అపోస్తుల కార్యము చూడండి 2వ అధ్యాయము 38వ వచనంలో అంటూ ఉన్నాడు, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసు క్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందెదరు అంటూ ఉన్నాడు. హల్లెలూయా. మీరు ఒక మనిషికి ఏం కావాలంట? మారు మనసు కావాలంట. మారు మనసు ఎప్పుడు మన జీవితంలో వస్తుంది అని అంటే, దేవుని మాటను వినడం వల్ల వస్తుంది. వినటం వల్ల విశ్వాసం వచ్చును. యేసు క్రీస్తు మాట వలన నువ్వు విశ్వాసాన్ని పొందుకోగలుగుతావు. ఆ మాట నిన్ను ఏం చేస్తుందనంటే, నీ మనసును మారుస్తుంది. నువ్వు ఇప్పటి వరకు జీవించిన జీవితం అంతా కూడా ఆ మాట నీ జీవితమును మార్చి నీ మనసును మారుస్తుంది. అక్కడ అంటూ ఉన్నాడు పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసు క్రీస్తు నామములో నువ్వు ఏం చేయాలి? బాప్తిసం తీసుకోవాలి. ఎందుకు నువ్వు బాప్తిసం తీసుకోవాలని అంటే, దేవుడు అంటూ ఉన్నాడు, నేను మిమ్మల్ని ప్రత్యేకపరుచుకుంటున్నాను, మీరు మీ కొరకు నేను నా రక్తమును ఏం చేశాను? చిందించాను. కాబట్టి మీరు ఏం చేయాలని అంటే, మీరు ఈరోజు మారు మనసు పొందడి అంటూ ఉన్నాడు. హల్లెలూయా. అక్కడ పేతురు అంటూ ఉన్నాడు, వెంటనే మీరు మారు మనసు పొందాలి, యేసుక్రీస్తు నామములో మీరు బాప్తిసం పొందాలి. ఎందుకంటే సమయం లేదు. సమయం ఉన్నప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. ఏ సమయము ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వస్తారో, ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. మనము ఈ పాపము నుంచి మనము ప్రత్యేకపరచబడాలని అంటే యేసుక్రీస్తు నామములో మనము బాప్తిసం పొందాలి. నువ్వు బాప్తిసం తీసుకో ముందే ఆయన మాట యందు విశ్వాసం ఉంచి నీ జీవితంలో నీ మనసు మార్చుకొని ఆయనే నిజమైన రక్షకుడని నువ్వు ఒప్పుకుంటే ఖచ్చితంగా దేవుడు నీకేమిస్తాడో తెలుసా? నిత్య జీవమును ఇస్తాడు. అప్పుడు మీరు ఏ వరమును పొందుకుంటారంట? పరిశుద్ధాత్మ అనే వరమును పొందుకుంటారని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. నీకు నీ మనసు మారాలని అంటే నువ్వేం చేయాలంటే దేవుని మాట యందు విశ్వాసం ఉంచాలి. అదే విధముగా నువ్వు ఆయన నామమున నీ పాపమునంతా ఒప్పుకోవాలి. అప్పుడు ఆయన నామములో నువ్వు బాప్తిసం పొందితే ఖచ్చితంగా నువ్వు పరిశుద్ధాత్మ అనే వరము పొందుకుంటావు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దురస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందినని వారితో చెప్పాను. హల్లెలూయా. ఈ వాగ్దానం ఎవరికనంట? పిల్లలకును, అదే విధంగా దూరస్తులకి, సమీపస్తులకి, అందరికీ ప్రభువైన మన దేవుని తన యొద్దను పిలిచిన వారందరికీ ఏమొస్తుందంటే ఈ వాగ్దానము ఖచ్చితంగా వస్తుంది. ఈ వాగ్దానం మనకు మన పిల్లలకి కావాలనంటే మన జీవితంలో మారు మనసు కావాలి, మన జీవితంలో పాప క్షమాపణ కావాలి, మన జీవితంలో విశ్వాసం ఉండాలి, మన జీవితంలో యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకుంటే ఖచ్చితంగా ఈ వాగ్దానమును మనం సొంతం చేసుకోగలుగుతాము. ఇంకొన అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చుచు మీరు మూర్ఖులకు ఈ తరం వారు వేరే రక్షణ పొందుడని వారితో హెచ్చరించను. కాబట్టి అతను వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొంది ఆ దినముందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడి అంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ పేతురు గారు అక్కడ ప్రసంగం చేసినప్పుడు అక్కడ అనేక మంది ఏం చేశారు? ఇంచుమించు ఎంతమంది రక్షణ పొందారంట? 3,000 మంది రక్షణ పొందారంట. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, మీరు ఇంకా ఒకవేళ ఈ వాక్యం వింటూ ఉన్నారేమో, ఇంకా మారు మనసు లేదేమో, ఇంకా బాప్తిసం తీసుకోలేదేమో, దేవుని దగ్గర మనం పాపములు ఒప్పుకోలేదేమో, ఒకవేళ చాలా మంది రక్షణ తీసుకొని కూడా సరే దేవునితో సరిగా ముందుకి వెళ్ళలేరు. అలాంటి వారందరికి కూడా ఈరోజు దేవుడి వాక్యం ఏం గుర్తు చేస్తుందనంటే వాగ్దానం ఇస్తుంది. మీ పిల్లలందరికీ, నీ దూరస్తులకు, సమీపస్తులు అందరికీ మీరేం చేయాలి? మీ మనసు మారి నూతన రూపాంతరము చెందుడు అంటూ ఉన్నారు. హల్లెలూయా. మీ మనసు ఏం చేయాలి? మీరు మారు మనసు పొందాలి. హల్లెలూయా. మీ మనసు మార్చుకోవాలి. మీ మనసు మార్చుకోవాలి. యేసుక్రీస్తు నిజమైన రక్షకుడని తెలుసుకోవాలి. ఆయన నామము తప్ప ఈ సృష్టిలో ఏ నామంలో రక్షణ, మారు మనసు దొరకదని నువ్వు తెలుసుకుంటే, అది అన్ని నామముల కన్నా పైనామని నువ్వు తెలుసుకున్నావంటే ఖచ్చితంగా దేవుడు నీకు రక్షణ భాగ్యం ఇచ్చి నడిపిస్తాడు. హల్లెలూయా. రక్షణ భాగ్యం ఇచ్చి నడిపిస్తాడు. నీ ఆత్మకు రక్షణ ఇస్తాడు. నీ ఆత్మకు ప్రేమను దయచేస్తాడు. నీ ఆత్మకు కాపుదలు దయచేస్తాడు. నీ ఆత్మకు ఆయన తోడుగా ఉండి ముందుకు నడిపిస్తాడు. హల్లెలూయా. అయితే నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వాగ్దానం మీకును, దూరస్తులకి, సమీపస్తులు అందరికీ మీరేం చేయాలి? ఈ వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా.
కాబట్టి యేసుక్రీస్తు నిజమైన రక్షకుడని తెలుసుకొని ఆయన నామంలో బాప్తిసం పొందడే. దేవుడి ఇటు మాటలు దీవించుగాక. ఆమేన్.